భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు, ఫకీర్గడ్డ, ఆకుదారివాడ, శ్యామగడ్డ, కాకతీయ కాలనీలో గత 3 రోజులుగా భూలక్ష్మి బొడ్రాయి పోచమ్మ శిలా విగ్రహ ప్రతిష్టాపన వేద బ్రాహ్మణులు సాంప్రదాయబద్ధంగా వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిష్టాపన, దిష్టి కుంభం, అమృత స్నానం, శాంతి కళ్యాణం, బ్రాహ్మణ ఆశీర్వాదం కార్యక్రమాలు నిర్వహించారు. సుమారు 4000 మంది కుంకుమార్చనలో పాల్గొన్నారు. 800 జంటలు హోమంలో పాల్గొన్నట్లు ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులు బుర్ర కొమరయ్య గౌడ్ తెలిపారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు మరియు 15వ వార్డు ఫకీర్గడ్డ, ఆకుదారివాడ, కాకతీయ కాలనీ, శ్యామగడ్డకు సంబంధించి గత 27 సంవత్సరాల క్రితం 1998లో మన కట్టె విగ్రహాలతోటి శ్రీలక్ష్మి, భూలక్ష్మి బొడ్రాయి నిర్మించడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు ఈ 3 రోజుల బట్టి రాతి విగ్రహాల కార్యక్రమం జరుగుతూ ఉన్నది. దీనిలో నిన్న ఉదయం కుంకుమార్చనలు జరిగినాయి. కుంకుమార్చనలో సుమారుగా ఒక 4000 మంది మహిళలు వచ్చి భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన పూజలు ఆకుదారివాడ, ఫకీర్గడ్డ, శ్యామగడ్డ, కాకతీయ కాలనీలోని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు పండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని సంకల్పించి ఈ 4 గ్రామాలలోని ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకతాటిపై నిలిచి భూలక్ష్మి బొడ్రాయి శ్రీలక్ష్మి పోచమ్మ దేవాలయాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషకరం. ఇక్కడ ఈరోజు స్థాపించినటువంటి బొడ్రాయి, భూలక్ష్మి, శ్రీలక్ష్మి ఈ 4 గ్రామాల ప్రజలకు ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను, పాడి పంటలను, పిల్లలను అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎక్కడి నుంచో అంటే వివిధ గ్రామాల్లో ఎక్కడో దూరంగా పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ ఏకతాటిపై తీసుకొచ్చినటువంటి ఈ కమిటీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. 31 తేదీలలో 3 రోజులు మా గ్రామస్తులు చాలా కష్టపడి నిద్రాగారాలు మానేసి మా దగ్గర పోచమ్మ టెంపుల్ మరియు బొడ్రాయి భూలక్ష్మి, శ్రీలక్ష్మి విగ్రహ ప్రతిష్ట కోసము మా పరిసర ప్రాంతాల కాకతీయ కాలనీ, శ్యామగడ్డ, ఆకుదారివాడ, ఫకీర్గడ్డ గ్రామస్తులకు మరియు మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరందరూ కష్టించి పనిచేసి మనం విగ్రహ ప్రతిష్టలు చేసి ఘన విజయంగా సాధించుకోవడం జరిగినది. దీనికి మనకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి మరియు మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంతేకాదు, విగ్రహ ప్రదర్శనలు అయిపోయినాయి. దీని తర్వాత మనము కనీసము ఒక 6000 మందికి మహా అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టినాము. మీరు అందరూ దయచేసి